ఇదేంటో తెలుసా అండి? చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇది తినడం వల్ల నడుము నొప్పి అలాంటిది ఏమీ రాకుండా ఉంటుంది. మన పిల్లలకి పెడితే చాలా మంచిదండి ఇది. చిన్నప్పుడైతే చాలా బాగా తినేవాళ్ళం మేము. ఇది తోప అంటారు దీన్ని. తోప అంటారు. అలాగే దీంట్లో కొంచెం అన్నం, బియ్యం, రవ్వ అది ఏసి వండుకుంటేనేమో రాగి సంకటి అలా రకరకాల పేర్లున్నాయి. మా పిల్లలకి ఇష్టమైనది ఏంటంటే దీంట్లో బెల్లం వేసి గాని వండితే అసలు వదిలిపెట్టకుండా తింటారండి. అందుకని ఈరోజు దీంట్లో బెల్లం వేసాను. బెల్లం కూడా చాలా మంచిది కదండీ ప్రోటీన్ కాబట్టి బెల్లం, అలాగే రాగిపిండి ఇది. ఒక చక్కగా ఓ పావు కేజీ బెల్లం వేసుకొని, ఒక 2 గ్లాసుల వాటర్ వేసి, ఆ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు చాలా తేలిగ్గా వెంటనే అయిపోద్దండి. రాగిపిండి వేసి దాంట్లో కలిపేసుకొని, కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో ఇదిగో చూడండి పైన ఇలా పప్పు నూనె గాని, పప్పు నూనె ఉంటే పప్పు నూనె వేసుకుంటే చాలా బలం. పప్పు నూనె గాని, నువ్వుల నూనె గాని వేసుకొని, ఆ ఆయిల్ మనకి తినేటప్పుడు ఆయిల్ తగులుతుంటే చాలా బావుంటదండి. కనీసం 4 రోజులకొకసారి, 2 రోజులకొకసారి అని ఇలా మీరు చేసుకొని తినండి. చాలా హెల్తీ ఫుడ్ ఇది. తోప అంటారు దీన్ని. నేనైతే ఎక్కువ బెల్లంతోటే చేస్తాను. మా పిల్లలకి చాలా ఇష్టం ఇది. ఈరోజు సండే చేయమన్నారని చేశాను. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఈసారి నేను ఎలా తయారు చేయాలో కూడా మీకు ఈసారి నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఈ పప్పు నూనె మనకి ఇలా తగులుతుంటే సూపర్‌గా ఉందండి. చాలా బాగుంది. ఇది వేడి వేడిగా ఉందండి. బాయ్ అండి.